ప్రైజ్ ద లార్డ్. జనవరి 10వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 56వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవునికి ఉన్న గొప్ప లక్షణాలలో ఒకటేంటో తెలుసా? వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చటం. మొదటి నుంచి తన భక్తులతో చేసిన ప్రతి వాగ్దానమును నెరవేరుస్తూ వచ్చారు. దేవుని మందిరంలో మోకాళ్ళూని అక్కడున్న ప్రజలందరితో సొలొమోను చెప్తున్న మాటలివి. మోషేకిచ్చిన వాగ్దానాలలో దేనిని కూడా తప్పిపోలేదని చెప్తున్నాడు. అవును, వాగ్దానాలు చేసినవాడు నమ్మదగినవాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా. బైబిల్ గ్రంథంలో ఉన్న ఎన్నో వాగ్దానాలకు వారసులుగా మనల్ని చేశారు. వాటన్నిటిని స్వాతంత్రించుకోవటానికి మనల్ని అర్హులుగా చేశారు. మరి ఆయన వాగ్దానాలను నమ్ముతున్నావా? వాగ్దానాలను విశ్వాసంతో తీసుకోగలుగుతున్నావా? కొన్నిసార్లు సమస్యలు ఎదురైనప్పుడు చాలా నిరాశపడిపోతాం. దేవుని దగ్గరకు మనం వస్తే, ఆయన వాగ్దానాలను మనం నమ్మితే ఖచ్చితంగా తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఇప్పుడే చేయి ప్రభా, తక్షణమే చేయి ప్రభా అని మనం దేవుణ్ణి కూడా కొన్నిసార్లు శోధిస్తూ ఉంటాం. ఆయన తనదైన సమయంలో ఖచ్చితంగా కార్యాలు చేస్తారు. ఒక చెట్టుకు ఎప్పుడు కాయలు రావాలో, అవి ఎప్పుడు పండాలో, అవి ఎప్పుడు రాలిపోవాలో దేవుడు తగిన సమయాన్ని నిర్ణయించారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడని మొదటి పేతురు పత్రికలో మనం చూస్తాం. నీవు దీన మనస్సుతో, ఓర్పుతో, సహనముతో ఆయన కార్యాల కొరకు కనిపెట్టడం నేర్చుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.